శివాయ. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి. కానీ ఒక పర్వతం మాత్రం కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అదే కైలాస పర్వతం. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ మహాపర్వతాన్ని భక్తులు పరమశివుని దివ్య నివాసంగా భావిస్తారు. కైలాసం కేవలం ఒక పర్వతం మాత్రమేనా, లేక భూమిపై ఉన్న ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావించబడే దివ్యస్థలమా? ఈ వీడియోలో కైలాస పర్వతానికి సంబంధించిన అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం రండి. కైలాస పర్వతం టిబెట్ ప్రాంతంలోని హిమాలయాలలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర పర్వతం. హిందూ సంప్రదాయాలలో ఇది శివుడు మరియు పార్వతీదేవి నివసించే స్థలంగా వర్ణించబడింది. పురాణాల ప్రకారం కైలాసం దేవతలు, ఋషులు ధ్యానం చేసిన పవిత్ర భూమిగా చెప్పబడుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం కైలాస శిఖరంపై పరమశివుడు తన అర్ధాంగి పార్వతీదేవితో కలిసి ధ్యానంలో ఉంటారని చెబుతారు. అక్కడి ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి మంచు కణంలో కూడా శివుని శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కైలాస యాత్రను జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. కైలాస పర్వతం ఆకారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానికి 4 వైపులా ఉన్న ఆకృతి ఒక దివ్య ఆలయ శిఖరాన్ని పోలి ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పర్వతాన్ని చూసినప్పుడు మనసులో ప్రశాంతత, భక్తి భావం కలుగుతుందని యాత్రికులు చెబుతారు. కైలాస పర్వతానికి సమీపంలో ఉన్న మానస సరోవరం కూడా అత్యంత పవిత్రమైన సరస్సుగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ సరస్సును బ్రహ్మదేవుడు తన మనస్సులో సృష్టించాడని నమ్మకం. మానస సరోవరం జలాలను పవిత్రంగా భావించి భక్తులు అక్కడ స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని కోరుకుంటారు. కైలాస పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణను కూడా కైలాస పరిక్రమ అని పిలుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఒక్కసారి కైలాస పరిక్రమ చేయడం అనేక జన్మల పుణ్యఫలంతో సమానం. ఈ యాత్ర శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, ఆత్మకు కూడా ఒక పరీక్షగా ఉంటుంది. కైలాస పర్వతం ఇప్పటికీ అనేక పరిశోధకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశం. దాని ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం, మంచుతో కప్పబడిన శిఖరం, చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే శాస్త్రీయ పరిశోధనలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలు వేర్వేరు దృక్కోణాలను కలిగి ఉంటాయి. కైలాసం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. బయటి ప్రపంచాన్ని జయించడం కంటే మనలోని అహంకారం, కోపం, అసూయలను జయించడం గొప్ప విజయం. శివుడు మనకు నేర్పేది ప్రశాంతత, ధ్యానం, కరుణ. కైలాస పర్వతం ఒక ప్రదేశం మాత్రమే కాదు, అది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. మనసులో భక్తి, హృదయంలో శాంతి ఉంటే ప్రతి మనిషి హృదయం కూడా ఒక చిన్న కైలాసంగా మారుతుంది. ఓం శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే శివుని భక్తులతో పంచుకోండి. హర హర మహాదేవ్.